హాయ్ అండి అందరికీ. డ్రై ఫ్రూట్స్ కజ్జికాయలు ఇలా ప్రిపేర్ చేయండి ఒకసారి. చాలా బాగుంటుంది, చాలా హెల్దీ కూడా. మీకు నచ్చితే ఇలా ఒకసారి ట్రై చేయండి. ముందుగా అయితే 2 కప్పుల గోధుమ పిండి తీసుకొని ఇలా బాగా కలిపి పిండి ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని అందులో 1 కప్పు జీడిపప్పు, 1 కప్పు బాదం వేసుకొని దోరగా ఫ్రై చేసుకొని పక్కకు తీసి పెట్టుకోవాలి. తర్వాత అదే కడాయిలో 1 కప్పు పల్లీలు, కొంచెం నువ్వులు, అలాగే కొంచెం పిస్తా పలుకులు వేసుకొని అవి కూడా బాగా దోరగా ఫ్రై చేసుకొని పక్కకు తీసి పెట్టుకోవాలి. ఇవి పూర్తిగా చల్లారాలన్నమాట. ఇక ఈ వేడిగా ఉన్న పెనంలో అయితే నేను కొంచెం 1 కప్పు కొబ్బరిని వేసుకొని, ఎండు కొబ్బరిని వేసుకొని పచ్చివాసన పోయే వరకు అలా ఫ్రై చేశాను. తర్వాత ఇవి బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వీటిని మిక్సీ పట్టుకోవాలన్నమాట చాలా మెత్తగా. ఇందులోనే బెల్లం కూడా వేసి బాగా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత కొద్దిగా పిండి తీసుకొని ఇలా చపాతీని రోల్ చేసుకొని, తర్వాత మనకి ఇందులో ఎంత అయితే కావాలో అంత స్టఫ్ని అయితే ఇందులో వేసుకొని ఫోల్డ్ చేసుకోవడమే. ఇలా ఫోల్డ్ చేసుకొని అన్నీ ఒక దగ్గర పెట్టుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ హీట్ చేసుకోవాలన్నమాట. ఆయిల్ వేసుకొని తర్వాత వీటిని బాగా కాగుతున్న ఆయిల్లో వేసి ఫ్రై చేసుకొని పక్కకు తీసి పెట్టుకోవడం. అంతేనండి, రెడీ అయిపోయినాయి అన్నమాట డ్రై ఫ్రూట్ కజ్జికాయలు. మీకు నచ్చితే ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇందులో మైదా కూడా వాడలేదు కదా. ఒకసారి ట్రై చేయండి, నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి.